విశాఖవాసులు ఎదురుచూస్తున్న మెట్రో కళ త్వరలో తీరనుంది. విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులకు గతంలో ప్రణాళికలు తయారు చేశారు. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం వాసుల మెట్రో కళను సాకారం చేసేలా విశాఖ మెట్రోపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో కీలక ప్రకటన చేసింది. అసెంబ్లీలో విశాఖ మెట్రోపై పలు సూచనలు చేశారు ఎమ్మెల్యేలు. విశాఖ మెట్రోపై 2018లో టీడీపీ ప్రతిపాదనలు పంపిందని, గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తెలిపారు. ఏ మేరకు ఈ ప్రపోజల్ని మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే మెట్రో రైల్ ఉందో మెట్రో రైల్కి మీరు ఎంత ప్రతిపాదనలు చేశారు, ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడు ప్రజలకి పడుతున్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు దీన్ని మీరు పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం అధ్యక్ష. వైసీపీ హయాంలో విశాఖ జిల్లా పరిధిని తగ్గించారని, నగర ప్రాధాన్యత దృష్ట్యా మెట్రో పరిధిని పెంచాలని ఆయన కోరారు. విశాఖ మెట్రోను లంకెలపాలెం వరకు పొడిగించాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరారు. ఈ ప్రశ్న చాలా కాలంగా ఈ సమస్య పరిష్కారం కాకుండా విశాఖపట్నం ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది అధ్యక్ష. గతంలో 2008-9లోనే ఈ ప్రతిపాదన రావడం జరిగింది అధ్యక్ష. అప్పట్లోనే అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీస్ కూడా అక్కడ జనాభా సరిపోదు కాబట్టి 20 లక్షల పైబడి జనాభా ఉన్న వాళ్ళకే మెట్రో రావాలని ఆ రోజు అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీ కూడా మెర్జ్ చేయడం జరిగింది అధ్యక్ష గ్రేటర్ విశాఖలో. దాని తర్వాత 2009 నుంచి ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. ప్రపోజల్ దగ్గర ఉంది. దురదృష్టం వేరే కారణాల వల్ల అది పూర్తి కాలేదు. ఇప్పటికైనా సరే ఇది పూర్తయితే పెరుగుతున్నటువంటి నగరానికి విఎంఆర్డీఏ పరిధి ఎట్టాగైతే పెంచారో ఈ మెట్రో రైల్ పరిధి కూడా పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఇందులో ఇచ్చినటువంటి మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో ఫస్ట్ ఫేజ్లో 76 కిలోమీటర్లు తీసుకున్నారు అధ్యక్ష. స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుంచి కొమ్మాది వరకు మెయిన్ లైన్ వెళ్తుంది 34 కిలోమీటర్లు. కానీ ఇది అనకాపల్లి నుంచి తీసుకోవాలనేసి మేము కోరుతున్నాం అధ్యక్ష. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటన చేశారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామన్నారు. ఏపీలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కోల్కతా మోడల్ తరహాలో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం జరపాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. 13వ షెడ్యూల్ ఐటమ్ 12 ప్రకారం ఫీజిబుల్ రిపోర్ట్ తయారు చేసి ఈ యొక్క విజయవాడ, విశాఖపట్నంకి మెట్రో రైలు ఇవ్వమని యాక్చువల్గా చేయడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారం 2014లో డిపిఆర్ చేయమని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం. అయితే 2015లో డిపిఆర్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అప్పుడు 42.5 కిలోమీటర్ లెంత్లో నెట్వర్క్ 3 కారిడార్స్తో ఇచ్చారు. అప్పుడు మీడియం మెట్రోని యాక్చువల్గా సజెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. కోల్కతా మెట్రో రైల్ ప్రాజెక్టు తరహాలో నిర్మాణానికి అయ్యే ఖర్చును కేంద్రమే భరించేలా ప్రాజెక్టును రైల్వే శాఖకు అప్పగించేలా ప్రతిపాదనలు చేశామన్నారు.